గత 12 ఏళ్ల సుదీర్ఘ పరిపాలనలో ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశంలో ఆర్థిక విధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ధ్వజమెత్తారు. కడప ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థను పతనావస్థకు చేర్చారని దుయ్యబట్టారు. భారతీయ జనతా పార్టీ నాటి కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కలిపి మొత్తంగా ప్రధానమంత్రి మోడీ దేశాన్ని ఆర్థిక దివాళా తీయించారని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత అప్పులు 48 లక్షల కోట్లు ఉండగా ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 218 లక్షల కోట్ల అప్పులు తెచ్చిందన్నారు. సదరు అప్పుల ద్వారా తీసుకువచ్చిన ధనాన్ని ఏం చేశారో కూడా నరేంద్ర మోడీ చెప్పడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా జీఎస్టీ ద్వారా దేశంలో వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా $1కు బదులుగా రూపాయి పతనమై 95 రూపాయలకు క్షీణించిందన్నారు. ఈరోజు మన భారతదేశ ఆర్థిక పరిస్థితి చాలా దిగజారుడుగా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ బంగ్లాదేశ్ ₹1 మనం కొనాలన్నా భారతదేశం ₹1.70 ఇవ్వాలి. ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది భారతదేశంలో. ఒకప్పుడు మేము బంగ్లాదేశ్కి కొంచెం డబ్బులు సాయం చేసేవాళ్ళం బంగ్లాదేశ్కి. కానీ మా పరిస్థితి ఎట్లా వచ్చిందంటే బంగ్లాదేశ్ కరెన్సీ కన్నా దిగజారింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉందంటే ఆర్థికంగా వ్యాపారులు చిన్న భిన్నం అయిపోయినారు. చిన్న వ్యాపారులు కానించి మధ్యతరగతి మధ్య వ్యాపారులు కానించి అందరూ ఆంధ్రప్రదేశ్లో వ్యాపార పరిస్థితి బాగలేదు. అలాగే కడపలో నేను ఊహ తెలిగినప్పటి నుంచి వైవి స్ట్రీట్లో తిరగాలంటే మనిషికి మనిషి ఆనుకొని తిరగాల. కానీ ఈరోజు పరిస్థితి ఏముందంటే వైవి స్ట్రీట్లో అంగడి తెరిచినప్పుడు మన కడపలో అంటారు బోనీ జరగలేదని. అంగడి తెరిచి వైవి స్ట్రీట్లో అంగడి బంద్ చేసిన దాకా ఏం వ్యాపారం జరగలేదు, ₹1 సంపాదించలేదంటే ₹1000 ఖర్చు అవుతుందని. అలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు ఆర్థికంగా వ్యాపారస్తులు. అందుకోసం ఈ ప్రభుత్వాలు వ్యాపారస్తులు ఏం పరిస్థితులు ఉండారు, మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేది ఆలోచన కాకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ నడిపి ఆలోచన లేకుండా ఒక దూరపు ఆలోచన రాకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తున్నారు. వీళ్ళు ఆర్థికంగా ఫైనాన్స్ పైన మన కరెన్సీ పైన ఎందుకు దిగజారింది ఏం కథ అనేది కూడా ఆలోచించకుండా ఇలా చేస్తే మేము చాలా దయాన స్థితిలో పోతాము. వ్యాపారులు దివాలా తీస్తారు. వ్యాపారులు ఇంతకుముందు ఇప్పుడు దాకా చాలా వ్యాపారులు దివాలా చేశారు. ఇప్పుడు వైవి స్ట్రీట్లో ముందు టోయిలెట్ బోర్డు అనేది కనపరాలేదు. ఇప్పుడు టోయిలెట్ బోర్డు ఒక సంవత్సరం నుంచి రూమ్ ఖాళీ ఉంది వైవి స్ట్రీట్లో, మీకు తెలిసే ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అన్ని పరిస్థితులు గమనించి గవర్నమెంట్లు వ్యాపారస్తులకు బిజినెస్ మ్యాన్లకు చిన్న పెద్ద వ్యాపారస్తులకు వాళ్ళకు సహాయ సహకారం అందించి ఏదైనా బిజినెస్ గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మీడియా ముందు రావడానికి ముఖ్య కారణం ఏమంటే దేశ ఆర్థిక పరిస్థితి, రూపాయి విలువ ఏదైతే 2014లో ఏదైతే ఈ మోడీ గారు అరిచారో మా రూపాయి కరెన్సీ రిటైర్మెంట్ అయిపోతుంది అని చెప్పి ఏదైతే చెప్తున్నారో ఆ రిటైర్మెంట్ పరిస్థితి వదిలి సచ్చే సమయానికి మా రూపాయి వాల్యూ తరిగిపోయింది. ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాక వ్యాపారస్తులకు, మిడిల్ క్లాస్ వ్యాపారస్తులు బాడిగలు పెరిగిపోయాయి, ఖర్చులు పెరిగిపోయినాయి, ప్రతి ఒక్కటి రేట్లన్నీ పెరిగిపోతున్నాయి. కానీ వ్యాపారాలు తగ్గిపోయినాయి. వ్యాపారాలు తగ్గిపోయిన తర్వాత ఏం చేయాలా, ఎట్లా చేయాలా? పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టార్లకు అయితే ప్రభుత్వాలు రుణమాఫీలు చేస్తున్నాయి, వాళ్లకు అన్ని విధాలా దోషిపెడుతున్నాయి. మధ్యతరగతి మిడిల్ క్లాసు ఏదైతే చిన్న వ్యాపారస్తులు ఉన్నామో ఆ చిన్న వ్యాపారస్తులు అందరికీ ఎలాంటి వసతులు లేవు. మేము ₹1,00,000 లోన్ తీసుకోవాలన్నా కూడా ఎన్ని ఆధారాలు పెట్టాలంటే అన్ని ఆధారాలు పెట్టాలా, పైనుంచి కింది వరకు 20,000 కమిషన్ పెట్టాలా. ఆ పరిస్థితి తయారైంది లోన్ల గురించి. రెండో విషయం ఏమంటే 2014 నుంచి జీఎస్టీ వచ్చిన తర్వాత అయితే ఇంకా ఘోరంగా తయారైన వ్యాపారాలు.
ఎంత ఘోరాతి ఘోరంగా తయారైనాయంటే ఏం చెప్పలేము, ఏం చేయలేము. ముందు అయితే ఏదో సంపాదించుకున్న వాళ్ళు, కొత్తగా రాని వాళ్ళు, పాతగా వ్యాపారస్తులు ఉన్న వాళ్ళే నిలదొక్కుంటున్నారు. కానీ మిగతా వాళ్ళందరూ నిరుద్యోగులుగా తయారై ఏదో ఆ ఊరికి పోయి బతుకుందాం, ఈ ఊరికి పోయి బతుకుందాం, కువైట్కి పోయి బ్రతుకుందాం, సౌదీకి పోయి బ్రతుకుందాం అనే విధంగా తయారైంది సమాజం. అయా మీరు పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టార్లకు ఏదైతే రుణమాఫీ చేస్తున్నారో మధ్యతరగతి వ్యాపారస్తులకు బాడిగలు తగ్గించి ప్రజల్లో ఏదైతే లోకల్ కరెన్సీ తిరగడం లేదో, వ్యాపారాలు తగ్గిపోయినాయో దాంట్లో గురించి ఏదైనా అవగాహనగా వ్యాపారస్తులు కూర్చోబెట్టి ఏదైనా సలహాలు చేసి అందరి ఆర్థిక పరంగా కానీ, బ్యాంకుల పరంగా కానీ, రుణాల పరంగా కానీ మద్దతు ఇస్తే చాలా బాగుంటుందని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. భారతదేశం ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయింది. దేశవ్యాప్తంగా ఆర్థిక వనరులన్నీ తరిగిపోయాయి. దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు తమకు ఇష్టం వచ్చిన వారికి, బంధుగణాలకు, ఇతరులకు దోచిపెట్టడంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో హద్దులు దాటింది. పర్యవసానంగా దేశం ఆర్థిక విధ్వంసంలో కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ 2014వ సంవత్సరంలో భారీ మెజార్టీతో గెలుపొంది కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలందరూ ఏదో మంచి చేస్తాడు అని భావించారు. తిరిగి 2019 సంవత్సరంలో కూడా ఇదే నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రెండో పర్యాయం గెలిచింది. తరువాత 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఈ 3 పర్యాయాల 12 సంవత్సరాలు పూర్తయి 13వ సంవత్సరంలో అడుగిడిన తర్వాత ముందు 2014వ సంవత్సరం నుండి అధికారం చేపట్టిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా అటు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో 2 పర్యాయాలు కానీ 2024లో వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో దేశ సంపదను కొల్లగొడుతోంది. ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు, తెల్లదొరలు దేశాన్ని దోపిడీ చేశారో అంతకంటే హీనంగా ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ అప్పటి ప్రభుత్వం కానీ, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కానీ దేశాన్ని కొల్లగొడుతున్నారు. దేశ సంపదను కూడా ఆవిరి చేస్తున్నారు. ఈ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక మహావిధ్వంసాన్ని సృష్టిస్తోంది. పర్యవసానంగా సామాన్య మానవుడి బతుకు దుర్భరమైంది. సగటు భారతీయుడు జీవన వ్యయం కూడా అత్యంత దారుణంగా దిగజారింది. మధ్యతరగతి ప్రజలు పేదలుగా మారుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో, అంటే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశంలో 48 లక్షల కోట్లు అప్పు ఉండేది. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ వచ్చిన తర్వాత ప్రస్తుతం భారతదేశంపై 218 లక్షల కోట్లు అప్పుల భారం ఉంది. అంటే యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ సారథ్యంలో నడిచిన యూపీఏ ప్రభుత్వం నాటి అప్పులు 3 రెట్లు పెంచాడు. 3 రెట్లు పెంచి 218 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చిన తర్వాత దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాడా అంటే ఆ తెచ్చిన అప్పు ఏం చేశాడో కూడా ఇంతవరకు లెక్క తేలలేదు. మరోవైపు తనకు నచ్చిన భారతీయ జనతా పార్టీకి చందాలు ఇస్తున్న కార్పొరేట్ కంపెనీలు అదానీ, అంబానీ కానీ ఇతర కంపెనీలకు కానీ వారు చేసిన అప్పులు సుమారు 100 కార్పొరేట్ కంపెనీలకు
16,50,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన అత్యంత హీనమైన దారుణమైన అసమర్థ దుర్బలుడు అవినీతి కుంభకోణానికి కారణమైన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 16,50,000 కోట్ల రుణాలను ఎగవేసినారు అని కాకుండా అధికారికంగానే రుణాలు మాఫీ చేశాడు. ఈ ఆర్థిక భారం అంతా బ్యాంకుల మీద పడి బ్యాంకులు సగటు భారతీయుడి మీద పడుతున్నాయి ఈ అప్పులు. అంతేకాకుండా మరోవైపు చూస్తే అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు ప్రధాని నరేంద్ర మోడీ. తాను ప్రయాణించే అత్యంత విలాసవంతమైన విమానం ఖరీదు, ఎయిర్క్రాఫ్ట్ ఖరీదు 8,500 కోట్లు. ఏ దేశ ప్రధాని కూడా, అమెరికన్ ప్రధాని కూడా, ప్రెసిడెంట్ కూడా ఇంత విలువైన ఎయిర్క్రాఫ్ట్ ఉపయోగించడం లేదు. మరోవైపు తాను ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్లు విశ్వగురు అని చెప్పుకుంటూ తన ప్రాభవాన్ని, తన ఇమేజ్ను పెంచుకోవడానికి పబ్లిసిటీ కోసం సుమారు 5,987 కోట్లు పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టాడు. మరోవైపు దేశ ప్రజలు అత్యంత ధరల పెరుగుదలతో జీవించలేక, ఉపాధి లేక, నిరుద్యోగం తాండవిస్తూ, బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వలేక దారుణమైన జీవితం అనుభవిస్తుంటే కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి మత విద్వేషం రగిలిస్తూ, హిందూ ముస్లిం రెచ్చగొడుతూ, ఇండియా పాకిస్తాన్ అంటూ మత విద్వేష రాజకీయాలు చేస్తున్నాడు. కానీ దేశాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. నిరుద్యోగులు ఇటీవల మీకంతా తెలుసు, నీట్ పేపరు లీకుల మీద లీకులు, రీనీట్ కూడా లీకులు కావడం, తద్వారా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరుద్యోగ యువత, విద్యార్థులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేయడం, పార్లమెంటు వైపు మార్చికి వెళ్ళడం, దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఛాత్రోంకి గూంజ్, విద్యార్థుల గర్జన అనే పేరుతో దేశవ్యాప్తంగా కొన్ని మహానగరాల్లో సుమారు 30 మంది నీట్ అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ నిరాశ నిస్పృహలకు లోనవుతుంటే వారిలో ధైర్యం కల్పించి, వారిలో సృజన కల్పించి, ధైర్య సాహసాలు నింపి వారిని ఉత్తేజితులను చేసి పోరాటం వైపుకు, న్యాయం అడగండి, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, నిరంకుశ నియంతృత్వ ఫాసిస్టు మత విద్వేష పాలకుడు ప్రధాని నరేంద్ర మోడీని నిలదీయండి, వీరు చేసే హోంమంత్రి అమిత్ షా కానీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ విష్ణు మోహన్ భగవత్ కానీ చేసే అకృత్యాలను, అమానవీయ ఘటనలను, మత హింసలను, మత విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని ప్రశ్నించండి అని చాలా చైతన్యవంతం కలిగించిన తర్వాత విద్యార్థులు, యువత ఈరోజు రోడ్డుపైకి వచ్చి ఈ నిరంకుశ ఫాసిస్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకటి, ఈ భారతీయ జనతా పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడుస్తున్న ఈ ప్రభుత్వాలు కానీ, కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన, వైసీపీ కానీ వీరందరూ పూర్తిగా ఈరోజు దేశ సంపద కొల్లగొట్టడానికి కారకులు. ఈ ఆర్థిక విధ్వంసానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవైపు ఢిల్లీలో జంతర్ మంతర్లో నిరుద్యోగ యువత, విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తుంటే వారి గురించి పల్లెత్తు మాట అనని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేవలం రాష్ట్రం వరకు డిఎస్సిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఏదో రాష్ట్రం వరకు గిరిగీసుకొని మాట్లాడడం చాలా దారుణం, అవివేకం. కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. భారతదేశాన్ని కాపాడగలిగేది ఒకే ఒక్క పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను సమాన ప్రాతినిధ్యం వహిస్తూ, సమానత్వం కల్పిస్తూ ప్రభుత్వంలో భాగస్వాములు చేసింది కూడా గత 65 సంవత్సరాల పాలనలో కూడా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి భారతదేశ ప్రజలు, భారతదేశం కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బహిరంగంగా కోరుకుంటున్నారు, బహిరంగంగా ఆహ్వానిస్తున్నారు. ఈ దేశాన్ని బాగుపడాలంటే, మన సమాజం బాగుపడాలంటే, ప్రజలు బాగుపడాలంటే, వ్యాపారులు ఆర్థిక దివాలా నుంచి బయటపడాలంటే, ఈ నిరుద్యోగం వంటి విలయతాండవం చేస్తున్న, ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ
నరేంద్ర మోడీ సృష్టించిన ఈ పెనుభూతం ఆర్థిక విలయం, ఆర్థిక దోపిడీ నుంచి బయటకు పడేయాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్ర రాష్ట్రాల్లో రావాలి. రాష్ట్రంలో కూడా శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి పిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా పోరాటం చేస్తున్నారు. రాష్ట్రంలో కూడా నిర్ణయాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ప్రబల శక్తిగా ఎదుగుతుంది.